పోయిన పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలోని కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల చాలా సందర్భాల్లో క్రిమినల్ కేసులు పెట్టాలన్నటువంటి నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల కోర్టులకు పంపించడం, వాళ్ళకి రిమాండ్ చేసి జైలుకు పంపించడం, 3 నెలలు 6 నెలలు జైలు శిక్ష ఖరారు అవ్వడానికి వాళ్ళకు 4-5 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగడం అనేటువంటి సమస్యలు చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం. చట్టాల మీద నమ్మకం పెంచడానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పూర్తి స్థాయి ప్రజల్లో నమ్మకాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జన విశ్వాస్ చట్టం 2023ని ప్రవేశపెట్టింది అధ్యక్ష. దీన్ని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ జన విశ్వాస్ చట్టం 2026 రూపకల్పన చేసింది కూటమి ప్రభుత్వం అధ్యక్ష. చాలా చట్టాల్లో ఉన్నటువంటి అంటే రిమాండ్కు పంపించాలా, కారాగారానికి బదులుగా పెనాల్టీలు వేసి జరిమానా ఫీజులు కొంత పెంచి న్యాయస్థానాల మీద భారం తగ్గించడం, దానితో పాటుగా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో లేదా ఎవరైతే చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలియక చేస్తున్నారో వాళ్లకు ఉపశమనం కలిగించాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈ చట్టానికి సవరణలు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో పురపాలక కార్పొరేషన్కి సంబంధించిన చట్టం ఉంది. అంటే మనం బిల్డింగ్లు కట్టేటప్పుడు ప్లాన్ తీసుకుంటాం, సరైన విధంగా ప్లాన్తో కట్టడం లేదా డీవియేట్ చేసి కట్టడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. దీనిలో ఉన్నటువంటి చట్టాలని పెనాల్టీ అంటే వాళ్ళ రుసుమును పెంచి, వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని పెంచి దాన్ని చట్ట సవరణ చేయడం జరిగింది. అలాగే అబ్కారీ చట్టంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొన్ని చెట్లు నరికేయడం కానీ లేదా సారాన్ని తయారు చేయడం కానీ ఇట్లాంటి వాటి చట్టాల్లో పెద్ద ఎత్తున జైలుకు పంపించి దీన్ని చాలా సందర్భాల్లో రాజకీయంగా కూడా దీన్ని వాడుకున్నారు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. గత ప్రభుత్వ సమయంలో ఈ చట్టాలన్నింటినీ దుర్వినియోగం చేసి కూటమి కార్యకర్తలను ఏ విధంగా జైలుకు పంపించారో, భయపెట్టారో, లొంగ తీసుకున్నారో, ఇబ్బంది పెట్టారో మనం స్పష్టంగా చూసాం. ఇవన్నిటినీ కూడా పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది అధ్యక్ష. అలాగే భూ సంస్కరణలకు సంబంధించిన అంశం కానీ లేదా దీనికి ల్యాండ్కి సంబంధించిన అంశాల్లో, ఎందుకంటే లేఅవుట్లు వేసే సందర్భంలో ఇవ్వాల్సినటువంటి కొంత స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం దగ్గర ఉంచడం కానీ, ఓపెన్ ల్యాండ్స్ ఉంచడం కానీ, వీటి ద్వారా వచ్చేటువంటి చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. అలాగే అగ్నిమాపక సేవా చట్టం, ఎందుకంటే అగ్నిమాపక దళాలు రావాల్సి వచ్చిన సందర్భంలో కొన్ని బిల్డింగ్స్ సరిగా కట్టకపోవడం, సరైన దారి లేకపోవడం, ఎంతవరకు ఉండాలో ఉండకపోవడం లాంటి చట్టాల్లో కూడా ఈ రిమాండ్ చేయడము లేదా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. దీన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే పారిశ్రామిక చట్టాలకు సంబంధించి కానీ మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాల చట్టాలని సవరించి దీని ద్వారా ప్రజలకు ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారో వ్యాపారాల్లో, వీళ్ళకు ఉపశమనం కలిగించేలాగా కారాగారం లేకుండా, పెద్ద క్రిమినల్ చర్యలు లేకుండా వీళ్లకు పెనాల్టీల ద్వారా ఉపశమనం కలిగించే ఏర్పాట్లు, పెనాల్టీలు కూడా పెంచారు అధ్యక్ష. ఇంతకుముందు ఉన్న పెనాల్టీని 3 రెట్లు 4 రెట్లు పెంచి దీన్ని సవరణ చేయడం జరిగింది. ఈ రకంగా చేసినటువంటి జనావాస్ పథకానికి జన విశ్వాస్ పథకానికి నేను పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాను. చాలా చక్కటి చట్టమని నేను కితాబిస్తున్నాను అధ్యక్ష.